హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అసలు సంతోషంగా ఉన్నారంటే ఒక ఇద్దరేమో హల్లెలూయా అన్నారు అంతే. ఇంకా అందరు దుఃఖంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నందుకు గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో మనకేముందంటే సంపూర్ణమైన సంతోషం. ఇంట్లో దుఃఖం ఉండొచ్చు, అయితే ఆయన సన్నిధిలో ఏముందంటే మనకి సంతోషము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి యొక్క నూతన సంవత్సరంలో మనల్ని యొక్క 3వ ఆదివారం దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపటి దినాన మరి మందిరంలో ఏం ఉంటుందో తెలుసా మీకు? హల్లెలూయా. రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మనకు అందరికీ కూడా సెలవు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి మరి రేపు మరి ప్రార్థనా విజ్ఞాపన దినోత్సవముగా హల్లెలూయా మేము ప్రకటిస్తూ ఉన్నాం. సంఘమంతయు కూడా మరి రేపు మన భారతదేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన జిల్లాల కొరకు, మండలాల కొరకు, గ్రామాల కొరకు, పంచాయతీల కొరకు మరి ప్రత్యేకమైన ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. హల్లెలూయా కదా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కొరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కొరకు, మరి ప్రతి మరి ముఖ్యమంత్రుల కొరకు, మరి మంత్రుల కొరకు, మరి ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు హల్లెలూయా కదా. మరి ప్రతిపక్షాల వారి కొరకు, అన్ని రాజకీయాల మరి వారి కొరకు కూడా మనమందరూ కూడా రేపు ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. దేవుని వాక్యంలో సెలవిస్తుంటుంది, మనము నెమ్మదిగా ఉండాలి అంటే ఏం చేయాలంట? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందు నిమిత్తము రేపు ఉదయం 10 గంటలకు విజ్ఞాపన ప్రార్థన దినోత్సవము. మరి సంఘమంతా కూడా మనము ఏక మనసుతో రేపు ప్రార్థించేవారుగా మనం ఉంటున్నాం. 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భయంకరమైన యుద్ధాలు భయంకరంగా జరుగుతూ ఉంటున్నాయి. మనకైతే ఇక్కడ ఉన్నాం, మనకు తెలియదు. వార్తలు చూసేవారికి మరి తెలిసేదిగా మరి ఉంది. మన భారతదేశంలో కూడా మరి భయంకరమైన భయానకమైన పరిస్థితులు జరుగుతూ మరి ఉంటా ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు నుంచి విడుదల పొందాలి అంటే, నెమ్మదిగా ఉండాలి అంటే, హల్లెలూయా క్షేమముగా ఉండాలి అంటే మనుషులందరికీ కూడా మనము ప్రార్థన చేయవలసి ఉంది. హల్లెలూయా. క్రైస్తవుల కొరకే కాదు, మనుషులు అందరి కొరకు అనగా అర్థమేమంటే ప్రతి కులము, జాతి, మతము, తెగ వారి కొరకు, మన దేశము కొరకు, ప్రపంచ దేశాల వారి కొరకు, ప్రతి భాష మాట్లాడే వారి కొరకు మనమందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు మరి మందిరంలో ప్రార్థన చేయబోతా ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రార్థనలో మరి సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబాల కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది కదా. ప్రార్థన విజ్ఞాపన పుస్తకాలు మరి
సిద్ధం చేయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి మీకు 6 మందికి 6 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబం యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఈ పుస్తకంలో మరి ఉన్నాయి. హల్లెలూయా. మరి పొరపాటున ఎవరిదైనా మిస్ అయ్యింటే, హల్లెలూయా, మరి ఆ పేపర్ తిప్పిన తర్వాత లేకుంటే పేపర్ క్రింద మరి గ్యాప్ ఉంటుంది. మరి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన రాసి మీరు ఆదివారం వచ్చినప్పుడు మాకు చెప్తే, ఆదివారం మీరు రావడమే మాకు ఇచ్చినట్లయితే మేము తిరిగి మిగతా 5 పుస్తకాలలో ఆ ప్రార్థన విజ్ఞాపనను వ్రాయడం జరుగుతుంది. చాలా ప్రార్థనల విజ్ఞాపనలు ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంట, మర్చిపోయే మరి ప్రసక్తి మరి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మర్చిపోయి ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్టోబర్ మాసం నుంచి రెడీ చేయాలని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకున్నాం. కొంతమంది ఇస్తూ ఉన్నారు, కొంతమంది ప్రార్థన విజ్ఞాపన ఇవ్వడం లేదు. ఎట్టకేలకు మేమే సేకరించి అందరి కోసము మరి ప్రార్థన విజ్ఞాపనలు వారి రాసి సిద్ధం చేయడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి రేపు ప్రతి కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థన చేసే వాళ్ళకి ఉంటున్నాం. వాక్యం తక్కువ ఉంటుంది, ప్రార్థన ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్తుతి ఆరాధన మరి ప్రార్థన అధికంగా మరి ఉంటుంది. కాబట్టి మరి ఏక మనసుతో మనమందరూ ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన యొక్క జిల్లాలో, మనకు నియోజకవర్గంలో దేవుడు మరి గొప్ప ఉజ్జీవాన్ని యొక్క ప్రార్థన మూలకంగా తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనమందరూ ఏం చేయాలంట, ఏక మనస్సుతో ప్రార్థన చేయడానికి మనమందరూ ఏం చేయాలి, ఇంట్లోనే కూర్చోవాలి. ఏం చేయాలి, మందిరానికి ప్రతి ఒక్కరు కూడా రేపు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. రేపు మరొకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నా, యూట్యూబ్లో ఉంది కాబట్టి రేపు మరి అనగా 26వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రార్థన విజ్ఞాపన మరి దినోత్సవం. హల్లెలూయా. ఉదయం 10 గంటలకు అగాపే కల్వరి చర్చ్ కళ్యాణదుర్గం నందు. హల్లెలూయా. మరి సంఘ బిడ్డలందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ఈ యొక్క యూట్యూబ్లో మరి చూస్తుంటున్నాం. మీరు కూడా మరి యొక్క ప్రార్థన విజ్ఞాపన దినోత్సవంకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి గతించిన వారము దేవుడు చేసిన మేలును. హల్లెలూయా, మంచిదే. మూలవాక్యం ఏమంట, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతయు జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా కదా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతయు జ్ఞాపకము చేసుకొనుము. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలంట? అందరూ నోట్స్లో రాసుకున్నారు కదా. ఆయన దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఆయన మేలును జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఏం కలుగుతుంది? విశ్వాసంలో బలపడే వాళ్ళుగా మనం ఉన్నాం. మూడవదిగా మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపముల నుండి అది మనల్ని విడిపిస్తుంది, మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా కదా. 4వది చూస్తుంటాం, ప్రభువైన యేసు ప్రభును జ్ఞాపకము చేసుకోవడం అంటే కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కార్చిన రక్తాన్ని, హల్లెలూయా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన యొక్క శరీరాన్ని, రక్తమును జ్ఞాపకం చేసుకొని మనము పాలు పొందాలి అని చెప్పేసి మనము గతించిన వారము
మనం ధ్యానం చేసాం. హల్లెలూయా కదా. దేవుడు చేసిన ఆశీర్వాదాలను మన జీవితంలో ఎప్పటికి కూడా ఏం కాకూడదంట, మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుని నడిపింపును ఎల్లప్పుడూ ఏం చేయాలి, జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. మొదటి ప్రేమను మనము మరిచేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనం గతించిన వారం ఏమంట, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మార్గం అంతటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మన అంశం ఏమంటే జ్ఞాపకమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞాపకములో ఏదంటే దేవుడు జ్ఞాపకం చేసుకునేది. హల్లెలూయా. ఇంతకుముందు మనం ఏం జ్ఞాపకం, మరి దేవుడు చేసిన మేలులను ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకునేది మనం. అయితే ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకునేదట, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేది. హల్లెలూయా. అందుకని ఈరోజు అంశం ఏమంటే జ్ఞాపకము చేసుకొను దేవుడు. హల్లెలూయా. ఏం చెప్పండి, ఈరోజు మన అంశము జ్ఞాపకము చేసుకొను దేవుడు. హల్లెలూయా. నిర్గమకాండము 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుకుందాం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఒక్కసారి మైక్లో చదవండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడంట, ఆయన రక్తములో కడగబడిన నిన్ను, నన్ను, మనలందరినీ కూడా దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యముగా ఆయన ఏమి జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడంటే మన క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. మన విధేయతను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. మనము ఆయనను ఏ విధముగా ఘనపరుస్తున్నామో ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. మనుషుల ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట మనం ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి నా వారుగా ఉంటూ దేవుని నామాన్ని మనం మహిమపరుస్తుంటున్నామో దానిని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? మన క్రియలను, మన విధేయతను, ఆయనను ఏ విధంగా ఘనపరుస్తున్నామో దానిని మనుషుల ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట ఏ విధముగా మనము ఆయన కొరకు సాక్ష్యంగా, మహిమకరంగా మనం ఉంటున్నామో అది దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన మన కన్నీటిని కూడా జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డలు కార్చిన కన్నీటిని కదా ఆయన కవిగిటిలో ఏం చేశాడంట, భద్రము చేసుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మన కన్నీటిని ఆయన జ్ఞాపకము చేసుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని ఇక్కడ చూస్తుంటున్నాం 24వ వచనం, నిర్గమకాండం 2:24 చూస్తుంటున్నాం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. కాగా దేవుడు వారి
మూలుగును విని. హల్లెలూయా. మూలుగులు అంటే వారి ఏడుపు, వారి నిట్టూర్పులు కదా. 23వ వచనంలో చూస్తాము, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇజ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు మొరపెట్టారు దేవుని సన్నిధిలో, కన్నీళ్ళు వారు కార్చారు. హల్లెలూయా. వారి జీవితాల్లో నిట్టూర్పులు అనగా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం, నిట్టూర్పులు విడుస్తూ మరి ఉన్నారు. హల్లెలూయా. వారి మూలుగులను కూడా దేవుడు ఏం చేసినాడంట? విన్నాడు. మన దేవుడు ఎటువంటి వాడంట? ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థనను ఆలకించే దేవుడు అంటే మన దేవునికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? అంటే మన దేవుడు వినే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనకు కళ్ళున్నాయి లేదా? కళ్ళున్నాయి. హల్లెలూయా. కళ్ళున్న దేవుడు. ఆయన ఎటువంటి వాడంట? చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఒక నిర్జీవమైన వ్యక్తి కాదు మన దేవుడు, ఒక నిర్జీవమైన విగ్రహము కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడుగా మరి ఉన్నాడు. ఆయన పరలోకాలను సృష్టించిన సృష్టికర్తగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన మన ప్రార్థనలు ఏం చేసేవాడంటమ్మా? ఆలకించేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇజ్రాయేలు పెట్టిన మొరను దేవుడు ఏం చేశాడంట? ఆలకించాడు. వారి నిట్టూర్పులను దేవుడు చూచాడు. హల్లెలూయా కదా. మన పిల్లలు ఏడిస్తే మనము ఊరికే పక్కనే కూర్చుంటాం కదా, లేకుంటే ఏడ్చుకో అని చెప్పేసి పోతామా? హల్లెలూయా. ఏం చేస్తామంట? దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తావు? రే ఎందుకురా ఏడుస్తున్నావు అని ఏడుస్తుంటున్న వారి కళ్ళలో ఉంటున్న నీళ్ళని ఏం చేస్తామో తుడిచి, ఏడవద్దురా నేను ఉన్నాను కదా, నీవు ధైర్యంగా ఉండు అని చెప్తారు తల్లిదండ్రులు పిల్లలకి. హల్లెలూయా. అలాగే మన దేవుడు కూడా మనము ఏడిస్తే ఆయన ఊరుకుండేవాడు కాదు. హల్లెలూయా. ఆయనకు మొరపెడితే ఆయన ఊరుకుండేవాడు కాదు, ఆయన వినేవాడు. హల్లెలూయా. చూచేవాడు. ఆయన తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి ఏ విధంగా వస్తారో ఆ విధంగా మన దగ్గరికి వచ్చేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టారో దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను లేక వాగ్దానమును దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జ్ఞాపకము చేసుకున్న దేవుడు మరి ఏం చేశాడంట? మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అంతా ధ్యానించడానికి సమయం లేదు. మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషేను ఎక్కడికి పంపించాడంటే ఐగుప్తు దేశానికి పంపించాడు. హల్లెలూయా. ఆ మోషే మూలకంగా దేవుడు ఏం చేశాడంటే ఫరో యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు వారిని విడిపించాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆనందకరమైన ఆ దేశములోనికి నడిపించడానికి దేవుడు మరి వాగ్దానం చేశాడు అబ్రహాం, ఇస్సాకులతో, యాకోబులతో
వాగ్దానము చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, నిట్టూర్పులు ఎక్కడ? ఐగుప్తులో నిట్టూర్పులు. ప్రైజ్ లార్డ్. కానానులో ఏమంట? అక్కడేమి? ఆనందం. హల్లెలూయా. ఐగుప్తులో నిట్టూర్పులు, కానానులో ఏమంట? ఆనందం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో బానిసత్వము, మరి కానానులో ఏమంట? స్వాతంత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి ఏం చేశాడంట? విడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి కానానుకు వారిని నడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, ఈ జ్ఞాపకము విషయంలో మరి దేవుడు జ్ఞాపకం చేసుకోవడము వేరు, మనుషులు జ్ఞాపకం చేసుకోవడము వేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 40వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. హల్లెలూయా. మనకందరికీ తెలుసు, యోసేపుకు మరి ఆ పోతీఫర్ ఇంట్లో నింద వచ్చింది. ఆ యొక్క యోసేపుని తీసుకుని పోయి చెరసాలలో మరి వేసిన సంగతి. ఇది ఎక్కడ జరిగిందంట? ఐగుప్తు దేశంలోనే. హల్లెలూయా. ఆ సమయంలో ఏం జరిగింది? ఆ యొక్క చెరసాలలో మరి ఇద్దరు ఖైదీలుగా మరి ఉన్నారు. రాజు దగ్గర పనిచేస్తున్న ఇద్దరు ఖైదీలుగా. ఒకడెవరంట? ఒకడు పానదాయకుడు, మరి ఒకడు భక్ష్యకారుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క ఇద్దరికి ఏమొచ్చిందంట? కలలు వచ్చాయి. ఏమొచ్చాయి చెప్పండి? కలలు వచ్చాయి. హల్లెలూయా. రాసుకుంటున్నారు కదా. ఇద్దరికి ఏమొచ్చినాయంట? కలలు. ఎవరెవరికి వచ్చినాయంట కలలు? పానదాయకుల అధిపతికి కలలు వచ్చాయి, భక్ష్యకారుల అధిపతికి కలలు వచ్చాయి. హల్లెలూయా. కలలు వచ్చినప్పుడు వారు ఏ విధముగా ఉన్నారంటే, చాలా విచారముతో వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? చాలా విచారంతో వాళ్ళు కూర్చున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చింతాక్రాంతులుగా వాళ్ళు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో యోసేపు అడుగుతూ ఉన్నాడు, మీరెందుకు మరి ఇట్లా విచారంగా చింతాక్రాంతులుగా మీరు కూర్చున్నారు? ఏంటి అంటే వాళ్ళు చెప్పారు, మాకు కలలు వచ్చాయి. ఏమొచ్చాయి? మాకు కలలు వచ్చాయని చెప్పడం జరిగింది కదా. పానదాయకుడు తనకు వచ్చిన కలను చెప్పాడు. హల్లెలూయా. యోసేపు ఏం చెప్పాడంటే, అయ్యా కలభావం ఏమంటే, 3 రోజుల్లోగా రాజు తిరిగి నీకేం చేస్తాడు? పానదాయకుల మరి అధిపతిగా నీకు ఉద్యోగాన్ని మరి ఇస్తాడు. హల్లెలూయా. ఈ భక్ష్యకారుడికి వచ్చిన కలను కూడా మరి చెప్పడం జరిగింది. అప్పుడు ఇక భక్ష్యకారుల అధిపతికి యోసేపు చెప్తా ఉన్నాడు, నీకు కూడా 3 రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? రాజు నిన్ను 3 రోజుల్లో తర్వాత నిన్ను ఉరి వేసి చంపేస్తాడు. హల్లెలూయా.
ఆ సమయంలో పానదాయకుల అధిపతితో అంటా ఉన్నాడు యోసేపు. ఏమంటున్నాడంటే, అయ్యా నీకు క్షేమము కలిగినప్పుడు, 14వ వచనం, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. హల్లెలూయా. అయితే 23వ వచనంలో చూస్తాము, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను. హల్లెలూయా. 3 రోజుల్లో ఉద్యోగం వచ్చింది పానదాయకుల అధిపతికి. మరి పానదాయకుల అధిపతి ఏం చేశాడంట? యోసేపుని ఏం చేశాడు? మరచిపోయాడు. హల్లెలూయా. యోసేపు చేసిన మేలును ఏం చేశాడంట? మర్చిపోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. పాపం యోసేపు ఆ చెరసాలలో ఉండి రోజు ఎదురు చూస్తూ ఉన్నాడేమో. ఆ ఫరో రాజుతో మాట్లాడి నన్ను ఇక చెరసాలని ఈ ఇంటిలో నుంచి బయటకు తీసుకుని వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడేమో యోసేపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు యోసేపు వెయిటింగ్ అనమాట. ఏమంట? ఈ చెరసాల్లో నుంచి నన్ను బయటకు తీసుకుని వస్తాడు అని చెప్పేసి. హల్లెలూయా. ఎన్నో రోజులు గడిచిపోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ఆ ఐగుప్తు దేశంలో ఫరో రాజుకే ఏమొచ్చిందంట? కల వచ్చింది. హల్లెలూయా. దేవుడే ఆ యొక్క ఐగుప్తు దేశపు ఆ ఫరో రాజుకి ఏమి ఇచ్చాడంట? కళని ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు కళని ఇచ్చాడంటే, పానదాయకుల అధిపతి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ కళ వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో రాజు ఏమయ్యాడంట? కలవరపడెను. ఏం పడ్డాడంట? ఆ ఫరో రాజు కలవరపడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కలవరపడుతూ ఉన్నాడు. అనేకులు వచ్చి అనేక రకాలుగా వారు ఆ కళ యొక్క భావాన్ని చెబుతూ ఉన్నారు. కానీ ఆ ఫరో రాజుకు ఏం కాలేదంట? ఆయనకు ఏం సాటిస్ఫాక్షన్ కాలేదు, తృప్తి కాలేదు. హల్లెలూయా. అప్పుడు ఈ పానదాయులకు అధిపతిగా ఉన్నాడే, వీడికి ఎవరు జ్ఞాపకమయ్యారంట? యోసేపు జ్ఞాపకం అయ్యి రాజుతో వచ్చి అప్పుడు చెప్తా ఉన్నాడు, రాజా మమ్మల్ని మీరు చెరసాలలో వేసింటారు కదా. అప్పుడు అక్కడ హెబ్రీ బాలుడు ఉన్నాడు. ఆ వ్యక్తి నాకు కలిగిన కలభావం చెప్పాడు, భక్షకారుని కలిగిన కలభావం చెప్పాడు. ఆ భావము ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే 3 రోజుల్లో నాకు నీ ఉద్యోగం ఇచ్చావు. భక్షకారుని 3 రోజుల్లో నువ్వేం చేసావు? ఉరి తీసావు. ఆ బాలుడు నీ యొక్క కళకు భావము చెప్పడానికి సమర్థుడని చెప్పడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల సహా మరి సమయము వేరు, దేవుని యొక్క సమయము వేరు. హల్లెలూయా. కదా, మనుషుల సమయము వేరు, దేవుని సమయము వేరు. హల్లెలూయా. ఒకవేళ పానదాయకుడే మొట్టమొదటిగానే రాజుకి ఏదైనా చెప్పింటే ఈయన ఏమో పానదాయకుల అధిపతి కింద ఒక అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చేవాడేమో రాజు. ఏంటి, నీ కింద ఒక సర్వెంట్ని పెడతానని చెప్పేసి మరి ఒక అసిస్టెంట్ని మరి పెట్టేవాడేమో. హల్లెలూయా. అయితే దేవుని చిత్తమేమో తెలుసా? ఆయనను ప్రేమించిన వారిని ఆయన తలగా చేసేవాడుగా ఉన్నాడు. కానీ
ఆయన తోకగా చేసేవాడుగా లేడు. హల్లెలూయా. పైవారిగా చేసేవాడుగా ఉంటున్నాడు కానీ క్రిందివాడుగా చేసేవాడుగా లేడు. హల్లెలూయా. ఎవరినంట? దేవునిని ప్రేమించిన వారిని. హల్లెలూయా. యోసేపు ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే దేవునిని ప్రేమించే వ్యక్తిగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సమయము వేరు, మనుషుల యొక్క సమయము వేరు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, మీ ఆలోచనలు లాంటివి కాదు నా ఆలోచనలు. హల్లెలూయా కదా. యెషయా గ్రంథం 55:8. యెషయా గ్రంథం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందరికంటే చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. మనం తెలుసుకోవాలి, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. హల్లెలూయా. మన మార్గాలు వేరు, దేవుని యొక్క మార్గాలు వేరు. హల్లెలూయా. ఆయన తలంపులు ఏ విధంగా ఉన్నాయంట? నీ పట్ల నా పట్ల చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా? హల్లెలూయా. ఎంత పెద్దగా ఉన్నాయంట? భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత గొప్ప. హల్లెలూయా. ఆలోచనలు, తలంపులు. హల్లెలూయా. ఆయన ఎవరు? దేవుడెవరు? భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన రాజాది రాజు, ఆయన ప్రభువుల ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజాది రాజు, ప్రభువుల ప్రభుగా ఉన్నాడు. మనమందరూ కూడా ఏమై ఉన్నాం చెప్పండి? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. నీవెవరు చెప్పు అమ్మా? అయ్యా నీవెవరు చెప్పు? మీకు తెలియదా మీరెవరో? హల్లెలూయా. మీరెవరంట? నేను చెప్తా నేనెవరో. నేను యేసయ్య యొక్క కుమారుణ్ణి. మీరెవరు? రాజాది రాజైన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారుణ్ణి. చెప్పండి మీరు. హల్లెలూయా. భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క కుమారుణ్ణి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి వారుగా ఉంటున్న మనము ఆయన పిల్లలుగా ఉంటే ఆయన ఎలా కోరుకుంటాడు? మనం చిన్నవారుగా ఉండాలని కోరుకుంటాడా, గొప్పవారుగా ఉండాలని కోరుకుంటాడా? మన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకుంటామా, వాళ్ళు ఎట్లన పోనీలు అనుకుంటామా? గొప్పవారుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. గొప్పవారుగా ఉండాలని చెప్పేసి మరి కొంతమంది తల్లిదండ్రులు వారు కూలి పని చేసుకున్న, హల్లెలూయా, ఇండ్ల పని వాళ్ళు చేసుకున్న కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లలను మరి గొప్ప గొప్ప చదువులను చదివించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. వారు ఇంజనీర్లు, డాక్టర్లుగా, కలెక్టర్లుగా చేయబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు యూట్యూబ్లో చూస్తారు కదా, ఆ తల్లిదండ్రులు మరి ఏ స్థితిలో ఎంత కష్టపడి వాళ్ళని చదివించింటారంటే నా కుమారుడు, నా కుమార్తె ఒక ఉన్నతమైన స్థితికి రావాలని. హల్లెలూయా కదా. ఈ లోకపు తల్లిదండ్రులకు మరి
పిల్లల పట్ల అంత శ్రద్ధ ఉన్నప్పుడు హల్లెలూయా ఆయనను ప్రేమిస్తుంటున్నా నీ పట్ల నా పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ తెలుసా? హల్లెలూయా మనం ఉన్నతమైన వారుగా ఉండాలనేదే ఆయన యొక్క చిత్తము. హల్లెలూయా మనం పైవారుగా ఉండాలన్నదే ఆయన యొక్క చిత్తముగా ఉంటా ఉన్నది. ఆయన జ్ఞాపకము చేసుకోవడం వేరు. ప్రైజ్ ది లార్డ్. పానదాయకుడు జ్ఞాపకం చేసుకోవడము వేరు. పానదాయుడు ఒకవేళ జ్ఞాపకం చేసుకుని ఉంటే ఆ పానదాయకుడి కింద ఒక అసిస్టెంట్ పోస్ట్ దొరికేది. హల్లెలూయా దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి రాజుకి ఏం చేశాడంట? విచిత్రమైన కళను ఇచ్చాడు. హల్లెలూయా ఎవ్వరు కూడా అర్థము చెప్పలేని కళను ఇచ్చాడు. హల్లెలూయా ఆ కళభావం ఎవరు చెప్పారంట? యోసేపు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ఆ యోసేపుని గురించి రాజు ఒక మాట అంటాడు, ఇతని వంటి దేవదూతల జ్ఞానము కలిగిన వాడిని మనము కనుగొనగలమా అంటాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి 41వ అధ్యాయం ఆదికాండము 38వ వచనం చూస్తుంటున్నాము. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని ఆయనను అనెను. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోసేపు తన జీవితంలో ఫరో యొక్క కలభావము చెప్పాలన్నప్పటికీ ఆయన ఏం చేశాడంట? నా దేవునికి నేను ప్రార్థన చేసి చెప్తాను అని చెప్పాడు. హల్లెలూయా ఏం చెప్పాడమ్మా? నా దేవునికి నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. హల్లెలూయా రాజుల ఎదుట ప్రభువును ఘనపరుస్తున్నవాడుగా ఉంటున్నాడు యోసేపు. 91వ కీర్తనలో చూస్తుంటున్నాం. అక్కడ ఏముందంటే అతడు నన్ను ప్రేమించున్నాడు తప్పించి అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను అంటా ఉన్నాడు. హల్లెలూయా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. హల్లెలూయా రాజును చూచి నేను నా దేవునికి ప్రార్థన చేసి చెప్పుతాను, నా యేసయ్యకు ప్రార్థన చేసి చెప్పుతాను అంటే రాజు ఏం ఫీల్ అవుతాడో ఈ మాట చెప్తే అని చెప్పి సిగ్గుపడలే. హల్లెలూయా నేను నా దేవునికి ప్రార్థన చేసి చెప్తానంటే రాజు ఏమన్నా తెలుసా? మాకు దేవుడు లేరా? నీ దేవుడైనా ఉండేది పో అని చెప్పి పంపించేశాడు. హల్లెలూయా ఏం చేస్తాడు? ఆ కలభావం వింటే ఆయన ధన్యుడు రాజు, వినకపోతే ఆయన కర్మ. హల్లెలూయా మరలా యోసేపుని పిలిపించి అప్పుడు అంటాడు, నా దేవుడు చెప్పిన కలభావం ఏమంటే అని. ఆ కలభావం చెప్పినప్పుడు రాజు గ్రహిస్తూ ఉన్నాడు, ఇతని వంటి దేవదూతల మరి దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుగాక అని చెప్పి ఆ యోసేపుకు ఏం చేశాడంట? ఉంగరమును తొడిగించినట్లుగా చూస్తుంటున్నాం. ఫరో తన చేతినున్న తన ఉంగరమును 41వ అధ్యాయము ఆదికాండము 42వ వచనంలో చూస్తున్నాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి. హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు ఏ బట్టలు వెళ్ళిపోయినాయమ్మా? ఖైదీ బట్టలు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా నేరస్తుని బట్టలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏ బట్టలు వచ్చాయంట? సన్నపు నార బట్టలు అంటే రాజవస్త్రాలు. హల్లెలూయా సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి
అతని మెడకు బంగారు గొలుసు వేసి. హల్లెలూయా. యోసేపు వాళ్ళ అమ్మ నాయన ఇంట్లో ఉంటే బంగారు గొలుసు వేసేవాళ్ళో లేదో తెలియదు. హల్లెలూయా. ఉంగరం పెట్టేవారేమో తెలియదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎవరేస్తున్నారంట? రాజు. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి రాజు ఎవరికి వేస్తున్నారంట? ఒక ఖైదీగా ఉన్న యోసేపుకు. హల్లెలూయా. ఎందుకంటే యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు తన పవిత్ర జీవితాన్ని పాడు చేసుకోలేదు. పరిశుద్ధుడిగా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆ చెరసాల అధిపతికి నమ్మకంగా ఉన్నాడంట యోసేపు. హల్లెలూయా. అన్నిటికంటే అందరికంటే దేవాది దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, ఒక రాజు ఏం చేస్తున్నాడంట? ఉంగరాన్ని తొడిగించి, తన ఉంగరాన్ని తీసి ఉంగరాన్ని తొడిగించి, రాజవస్త్రాలను ధరింపజేసి, మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను నెక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతట ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా. 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 చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఏమి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట? నీ క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నీ సాక్ష్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. రాజుల ఎదుట ఆయనను ఏ విధంగా నీవు ఘనపరిచావో, మనుషుల ఎదుట దేవుడిని ఏ విధంగా ఘనపరిచావో దానిని దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కదా, మన పిల్లల గురించి మనకు ఇతరులు మంచి సాక్ష్యం చెప్పినప్పుడు మనకి ఎంత సంతోషం వేస్తుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మన దేవుణ్ణి సాక్ష్యమూలకంగా మనం మహిమపరిచినప్పుడు దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది. థ్యాంక్ యూ జీసస్. కదా, మన సాక్ష్య జీవితం మూలకంగా దేవునికి మహిమ కలుగులా జీవించినప్పుడు ఆయన మనల్ని మర్చిపోవడానికి ఆయన అన్యస్తుడు, ఆయన కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలాగుంటుందట? మనం పైవారిగా ఉంటాం. కదా, మన జీవితాల్లో ఉంటున్న డ్రాబ్యాక్ ఏదంటే దేవుడు చేసిన మేలును మనం మర్చిపోతూ ఉంటాం. ఏం చేసిపోతుంటాం? ప్రస్తుత పరిస్థితిని బట్టి దేవునికి విరోధంగా మాట్లాడే పరిస్థితి చాలామందిది. హల్లెలూయా. నీ కష్టమే రావచ్చు, నీకు ఇరుకులే రావచ్చు, నీకు ఇబ్బందులే రావచ్చు. హల్లెలూయా. నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నీ శ్రమలలో, నీ కష్టాలలో ప్రభువు నిన్ను ఘనపరిచినప్పుడు, హల్లెలూయా, ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడుగా మరి ఉన్నాడు. యోసేపుకు జరిగిన అవమానాల్లో, యోసేపు అన్నదమ్ములు కొట్టి గోతిలో వేసినప్పుడు, యోసేపు యొక్క అన్నలు అమ్మి వేసినప్పుడు, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు సైతము దేవుని నామాన్ని మహిమపరిచిన వాడుగా ఉంటున్నాడు, ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. పానదాయకుడు మర్చిపోయినా
దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నదమ్ములు మరిచిపోయినా, అందరూ చేయి విడిచినా, నా దేవుడు ఏం చేయలేదంట? చెయ్యి విడిచలేదు యోసేపుని. యోసేపు దేవునికి ఇష్టుడుగా, పరిశుద్ధుడుగా, హల్లెలూయా, సాక్షిగా జీవించిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు ఎటువంటి వాడంట? జ్ఞాపకము చేసుకునే దేవుడు. నీ క్రియలను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ విధేయతను జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు ఎదుట నీవు ఏ విధంగా సాక్షిగా ఉన్నావో అన్న దానిని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? జ్ఞాపకము చేసుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనం వరకు చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 'ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా, రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులైన రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఆ సంగతి మొర్దెకైకి తెలియబడి నందున అతడు దానిని రాణి అనే ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దానిని తెలియజేశాను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరను ఆ చెట్టుకు తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. హల్లెలూయా. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు తీయింపబడిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, రాజైన అహష్వేరోషును చంపాలని అనుకున్నారు కదా. అక్కడ షండులైన వారు ఉంటున్నారు. వారి పేరేమంట? బిగ్తాను తెరేషు అనేవారు. హల్లెలూయా. వారు రాజును చంపాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్న సమయంలో ఆ మాటను ఎవరు విన్నారంట? మొర్దెకై విన్నాడు. హల్లెలూయా. మొర్దెకై విన్నప్పుడు మొర్దెకై ఈ వర్తమానమును ఎవరికి తెలియజేశాడంట? తన కుమార్తె అయిన ఎస్తేరుకు తెలియజేయడం జరిగింది. హల్లెలూయా. ఈ ఎస్తేరు రాణి ఏం చేసిందంట? రాజుకు తెలియజేసింది. హల్లెలూయా. అది విచారణ చేసినప్పుడు అది నిజమని తేల్చబడింది. ఏం చెప్పబడిందంట? నిజమని తేల్చబడింది. తర్వాత మరి ఆ యొక్క ఒక చెట్టుకు వారిద్దరిని ఏం చేశారంట? ఉరి తీసి చంపేశారు. తర్వాత అది రాజు యొక్క రాజ్య సమాచార గ్రంథమందు దానిని వ్రాయించారు. ఏమని వ్రాయించారంటే, రాజును ప్రాణముతో రక్షించిన మొర్దెకై. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ప్రాణాన్ని రక్షించిన మొర్దెకై కదా. రాజు పట్ల మొర్దెకై ఎటువంటి కార్యం చేశాడంటే, మంచి కార్యం చేశాడా, చెడ్డ కార్యం చేశాడా? ఈ మంచి కార్యం చేసిన వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారు కదా. హల్లెలూయా. నా సెల్ ఫోను పోగొట్టుకుపోయింది బస్సులో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, చూస్తే సెల్లు లేదు అని చెప్పి పక్కన ఒక ఆయన ఉంటే ఆయన నంబర్ తీసుకొని నాకు కాల్ చేశాడు. నేను కాల్ చేస్తే ఒక అమ్మాయి ఎత్తింది. అమ్మా, నేను చర్చి పాస్టర్నా, నా సెల్లు బస్సులో మిస్ అయిపోయినట్లుందమ్మా అంటే, అవునా సార్, నా దగ్గరే ఉంది సార్ అని. హల్లెలూయా.
అవునమ్మా, మరి ఎక్కడ మళ్ళీ ఎట్లా వచ్చి తీసుకోవాలా నేను అని చెప్పేసి అడిగితే, నేను ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నాను సార్, ఒక 15-20 నిమిషాల్లో నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, మరి బస్ స్టాండ్ దగ్గర ముందర ఒక కాలేజ్ ఉంది, అక్కడ ఉంటాను సార్, రండి అని చెప్తే సరే నేను ఆటో మాట్లాడుకున్నాను. ఆటోలో జర్రని వెళ్ళిపోయాను. పాపం అమ్మాయి అడుంది, నేను పాపం సెల్ ఇచ్చింది తీసుకున్నా. థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఆమెకు 500 రూపీస్ ఇవ్వడానికి వెళ్తే, సార్ నా కోసం ప్రార్థన చేయండి సార్, నాకు ఇదేం వద్దని చెప్పింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయడం జరిగింది. హల్లెలూయా. మరి ఆ అమ్మాయి నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు నాకు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఎవరైనా ఏమని చేస్తే మనం వాళ్ళకు ఏం చేస్తామో, ఏమైనా మంచి చేయాలి, ఏదైనా ఇవ్వాలని. రాజు యొక్క ప్రాణము రక్షింపబడిందంటే రాజు ఏం చేయాలా, ఏమని ఇవ్వాలి కదా. మన రాజప్ప కూడా మర్చిపోయినాడు. రాజప్ప నీవు కాదు, ఆశ్వర్యేష్ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు ఎవరిని మర్చిపోయినాడంట, ప్రాణంతో రక్షించిన ఈ యొక్క మొర్దెకైని మర్చిపోయాడు. పాపం దేవునికి ఏమంటే, ఈ రాజు ఏమి మర్చిపోయినాడు అసలు నా కుమారుణ్ణి అని చెప్పేసి. మరి ఊరికే ఉంటాడా ఆయన? దీవారాత్రములు ఏం చేస్తున్నాడంట, ధ్యానిస్తున్నాడా? హల్లెలూయా. ఇజ్రాయెల్ను కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. ఆయన దీవారాత్రులు ఏం చేస్తున్నాడంటే మనల్నే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు, ఎస్తేరు గ్రంథంలో మరి హామాన్ అనేవాడు మరి ప్రధానమంత్రి, యూదా ప్రజలుగా ఉంటున్న వారిని ఒక్కరోజే 127 సంస్థానాలు ఉంటున్న యూదులను చంపేయాలని రాజు చేత శాసనాన్ని పుట్టించిన వాడు. ఆ 127 సంస్థానాలలో మన హిందూ దేశముగా ఉంటున్న భారతదేశం కూడా బైబిల్ గ్రంథములో లిఖించబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ హామాను యొక్క మొర్దెకై మీద ఏం పన్నాడంట, కుట్ర పన్ని ఫస్ట్ వీని లేపేయాలా. ఏమని లేపేయాలా? ఫస్ట్ వీని లేపేయాలా. ఎందుకంటే వీని ద్వారా నాకు అధికార నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి భార్య అయిన జెరుషు దగ్గరికి వెళ్ళి, స్నేహితుల దగ్గరికి వెళ్ళి, మొర్దెకై ఇంటి దగ్గర 10 మూరల ఉరికోయను చేయించడం జరిగింది. హల్లెలూయా. హామాను ఇంటి దగ్గర మరి 10 మూరల ఉరికొయ్యను సిద్ధపరిచి, ఆహా ఆహా, ఇంకా మొర్దెకై ఏమైపోతాడు, ఈ ఉరికొయ్య మీద వారిని ఉరి తీస్తాను రాజుకు చెప్పి అని చెప్పి అన్ని రకాలుగా సిద్ధపడి, శత్రువైన హామాను ఎట్లా అంటే అయ్యా అన్ని రకాలుగా సిద్ధపాటై సంతోషంగా ఆనందంగా రాజు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరుతా ఉన్నాడు. హల్లెలూయా. రాత్రిపూట బయలుదేరుతా ఉన్నాడు. ఆ రాత్రే దేవుడు ఆ యొక్క అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టియలేదు. ఓ రాజా, ఓ అహష్వేరోషు, వై యు ఆర్ స్లీపింగ్, లే. హల్లెలూయా. నేను నిద్రపోకుండా నీవెట్ట నిద్రపోతావు? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనం. ఆ రాత్రి పట్టకపోయినందున, ఆ రాత్రి ఎవరికి నిద్రగా పట్టకపోయినందునంట, అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని, ఇంతమంది రాజ్య సమాచార గ్రంథంలో రాశారు కదా, ఆ రాజ్య సమాచార గ్రంథము తీసుకురమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా, రాజు ఆజ్ఞ ఇయ్యగా
అది అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహశ్వరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే రాజు యొక్క మనోనేత్రాలను వెలిగింపజేస్తా ఉన్నాడు. అయ్యో, ఆ వ్యక్తి నన్ను ఏం చేశాడు? ప్రాణం నుంచి కాపాడాడు. ఆ వ్యక్తి తెలియజేయకపోయింటే నేను ఏమైపోతా ఉంటున్నాను. ఇప్పుడు ఏమైంది? మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. అయ్యో, చదవండి ఇంకా నెక్స్ట్. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమియో చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా. ఈ టైంలో ఏమైపోయింది? రాజుకు ఈ వ్యక్తిని నేను ఎట్లా గనపరచాలి అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడే రాజనగరిలో ఎంటర్ అయ్యాడు మనోడు. ఎవరు? ప్రధానమంత్రిగా ఉంటున్న హామాను ఎంటర్ అయితే అడిగాడు, ఎవరక్కడ అంటే అడు చెప్తున్నారు, అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషంగా వచ్చినాడు. సంపాల వాని కథ చాప్టర్ క్లోజ్ కావాలని. హల్లెలూయా. వానికి తెలుదు నా చాప్టరే క్లోజ్ అవుతుంది, మొర్దెకై చాప్టర్ బిగిన్ అవుతుందని వాడికి తెలుదు. సైతాన్ గాడు ఎప్పుడంటే మెంట్లోడే. వాడు ఎన్ని కుట్రలు పడినా ఏమంటుందంటే అంత ఫెయిల్యూరే. అది ఎవరిదంట సక్సెస్? దేవుని బిడ్డలది, మనదే సక్సెస్. మన చర్చ డ్యామేజ్ అయినప్పుడు కూడా దేవుడు మాట్లాడింది ఏమంటే, నా బిడ్డ చాప్టర్ క్లోజ్ కాదు, ఇప్పుడు చాప్టర్ బిగిన్ అవుతుంది అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో ఎప్పుడు చాప్టర్ క్లోజ్ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చాప్టర్ బిగినే. ఏదైనా చాప్టర్ క్లోజ్ అయ్యి వస్తే ఎట్లుంటుందంటే న్యూ చాప్టర్ అద్భుత రీతిగా స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. చూడండి మరి, చదవండి నెక్స్ట్. రాజ సేవకులు ఏలినవాడ చిత్తగించము, హామాను ఆవరణలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియుడిని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు ఘనపరచనాపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతని అడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచనాపేక్షించునని తనలో తాను అనుకొని, హల్లెలూయా, నన్ను కాకపోతే రాజు ఎవరిని కనపరుస్తాడు? హల్లెలూయా. తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను ఎట్లన్నాడప్పా చెప్పండి, ఎట్లన్నాడు? చదవండి. రాజు హామాను చెప్తా ఉన్నాడు, రాజు గణపరచను ఆపేక్షించువానికి చెయ్యదగినది ఏమనగా, ఏమంటమ్మా అయ్యా, రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును
ఒకడు తీసుకొని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు కనపరిచిన ఆపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజు వీధిలో అతన్ని నడిపించుచు రాజు ఘనపరిచిన ఆపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలను. హల్లెలూయా. ఈ మాటలన్నీ హామాను చెప్తున్నాడు. ఇప్పుడు మన రాజుగారు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. చదువు నాయన. నెక్స్ట్. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే హామాను, నేను చెప్పిన ప్రకారం కాదు బాబు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న హల్లెలూయా. రాజు కూర్చుని ఉన్న రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. 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 నీవేం చెప్పావా హామాను? అదంతా నీవే చేయాలా. ఎవరు చేయాలా? ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడే, వాచ్మెన్గా ఉన్నాడే, నాకు సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడే, వాడికి నీ చేతులతోనే అంతా చేయాలి. హల్లెలూయా కదా. కీర్తనలు 23లో చూస్తుంటున్నాము, నా శత్రువుల ఎదుట నేను నీకు భోజనమును సిద్ధపరచెదెను. హల్లెలూయా. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిస్తే శత్రువుకి ఎట్లుంటుందంట? ముఖము పాత చింతపండు అయిపోతుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, హామాను రాజు చెప్పినట్లుగా ఇంకా చెయ్యాలా. చేయకపోతే ఏమైపోతుంది? వీని కథం, ఎటు తిరిగి కథమే. అంతయు మోకము సప్పగా ఎట్లుంటుంది? శత్రువు ఎదుట అని సంతోషించి, అయ్యా బాగుంది, నీకు ఈ కిరీటం బాగుంది, ఈ డ్రెస్ బాగుంది అని సంతోషిస్తారు కదా మామూలుగా. అయితే శత్రువుగా అలా చేయాలంటే ఎట్లుంటుంది చెప్పండి? హల్లెలూయా. హామాను చెప్పిన దాని ప్రకారం అంతయి కూడా ఊరేగింపు చేశాడు. హామాను ఆ మొర్దెకై చూస్తే గుర్రం పైన వాచ్మ్యాను, సెక్యూరిటీ గార్డు, ద్వారపాలకుడు ఎక్కడంట? పైన. ఈ ప్రధానమంత్రి ఎక్కడ? హామాన్ ఎక్కడ? కింద. ఈ హామాన్ ఏం చేయాలి? గుర్రాన్ని పెట్టుకొని మొర్దెకైకి జయము, మొర్దెకైకి జయము, మొర్దెకైకి జయము. హల్లెలూయా. ఎవరి నోటితో చెప్పించాలంట? హామాన్ నోటితోనే. ఎంత ఏడ్చుకున్నాడో, ఎంత కన్నీళ్ళు కారిపోయినాయో. ఇంటికి వచ్చిన వెంటనే హామాను యొక్క ముఖము పాత చింతపండు అయిపోయిందంట. భార్య అడుగుతా ఉంది, ఏమండి నీ ముఖం అట్లా అయిపోయింది, ఏటి అలాగుంది నీ ముఖము అనిందంట. హల్లెలూయా. ఏం చేస్తావే అన్నాడంట. హల్లెలూయా. జరిగిన సంగతి అంతా చెప్పితే ఆమె అనిందంట, ఆ మనుష్యుడు యూదుడైతే నీకు ఏమి లేదు, నీకు జయం కలదు, అతని చేత అవశ్యముగా నువ్వేమైపోతావు? చెడిపోవుదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మనుష్యుడు ఎవరైతే యూదుడైతే అవశ్యముగా నువ్వేమైపోతావు? నీవు చెడిపోతావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
కదా. ఆ మనుష్యుడు ఎవరైతే చెప్పండి, యూదుడైతే కదా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? రాజు అప్పుడే జ్ఞాపకం చేసుకుండవచ్చు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు మొర్దెకయి ఈ సంగతిని చెప్పాడో అప్పుడే రాజు ఏం చేసిండొచ్చు? ఏం చేసిండొచ్చు? మొర్దెకై, నేను నన్ను ప్రాణంతో రక్షించినావయ్యా, రా నీకేం కావాలో చెప్పు, నేను నీకు ఇస్తానని చెప్పేసి ఇచ్చిండొచ్చు. హల్లెలూయా. అయితే దేవునికి తెలుసు మొర్దెకైకి ఏ టైంలో నేను ఏమిస్తే బాగుంటుందో దేవునికి మనకింటే బాగా తెలుసు. మొర్దెకై అనుకుండొచ్చు, నేను రాజును ప్రాణంతో కూడా రక్షించినాడు కదా, రాజు అసలు నా పేరే ఎత్తలేదు, రాజు ఈరోజు కాకుంటే రేపన నన్ను పిలిపించి నాకు ఏదైనా బంగారం ఇస్తాడేమో, రాజ్యములు ఏదైనా కొంచెము స్థలమేమి ఇస్తాడేమో అని మొర్దెకై మనసులో అనుకుంటా ఉండొచ్చేమో. ఎందుకంటే ఇది మనుషులకు బుద్ధి. హల్లెలూయా. దేవుని తలంపు ఎటువంటిదంట? దేవుని ప్రేమించే వారి పట్ల దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు ఎటువంటివంట? ఉన్నతమైనవి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే రోజే అదే రోజే బహుమానం ఇచ్చింటే ఈ బహుమానము, ఈ ఘనత మొర్దెకైకి వచ్చేదా? మనం కూడా అనుకుంటాం, ఎందుకు దేవుడు నా జీవితంలో ఇప్పుడు చేసిండొచ్చు కదా, ఎందుకు ఇంక చేయాలి, ఎప్పుడు చేస్తాడేమో నా దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నా కుమార్తె, నా కుమారుడా, నా సమయం ఒకటి ఉంది, నీవు ఆత్రపడతా ఉన్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు ఆత్రపడతా ఉన్నావు. నా సమయం ఒక ఉంది, ఇప్పుడే చేయాలని చేసేస్తా. అయితే అప్పటి నీ తిప్పలు నాకు తెలియదు. హల్లెలూయా. మనకు తిప్పలు రాకూడదంటే ఏం చేయాలి? దేవుని సమయానికి మనము అప్పగించుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కానా వివాహంలో కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తల్లి అయిన మరియా ఏమంటుంది? అయ్యా, ద్రాక్షరసము అయిపోతూ ఉంది. ఏమైపోతూ ఉంది? ద్రాక్షరసం అయిపోతూ ఉంది అంటే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని? అమ్మా నాతో నీకేమి పని? ఇంకా నా సమయము రాలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవునికి తెలుసు ఏ సమయంలో చేస్తే ఆయనకు మహిమ కలుగుతుంది, ఏ సమయంలో చేస్తే నా ప్రజలకు గొప్ప జయము వస్తుంది, ఏ సమయంలో చేస్తే నా ప్రజలు ఘనపరచబడతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మా ఇంకా నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలేదు అని చెప్తే యేసు ప్రభు తల్లి అంటే మరియ పోయి పరిచారకులతో చెప్పింది, మీరు ఆయన దగ్గరికి పోండి, ఆయన చెప్పినట్లుగా మీరు చేయండి. హల్లెలూయా. ఆ 6 రాతి బాణలలో హల్లెలూయా ఆ ద్రాక్షరసం అయిపోయేంత వరకు, ఏ ద్రాక్షరసం అంట? జబ్బు ద్రాక్షరసం అయిపోయేంత వరకు యేసుప్రభు మాట్లాడలేదు. హల్లెలూయా. ఆ జబ్బు ద్రాక్షరసం అంతా వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు ఏమంటున్నాడంట? అంచుల మట్టుకు మీరు 6 రాతి బాణలు నింపండి. హల్లెలూయా. 6 అనగా ఎవరి సంఖ్య అంట? అది మానవుని సంఖ్య. ఏ సంఖ్య చెప్పండి? మానవుని సంఖ్య. బాణలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఆ జబ్బు ద్రాక్షరసం మొట్టమొదటిగా ఉంటున్న జబ్బు ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉందంటే
పాపానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడు ఆ యొక్క జబ్బు ద్రాక్షారసం అంతా కూడా తీసివేయబడిందో అప్పుడు దేవునికి సమయం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు 6 రాతి బాణాల నిండా అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అన్నాడు. తర్వాత ఇప్పుడు నీళ్లు పోయండి అన్నాడు. హల్లెలూయా. ఆ నీళ్ళు ఏం చేయబడ్డాయంట? మధురమైన ద్రాక్షరసంగా మారాయి. అందరూ అంటా ఉన్నారు, మొట్టమొదటిగా మంచి ద్రాక్షరసం పోసి తర్వాత జబ్బు ద్రాక్షరసం పోస్తారు కదా, ఏంటయ్యా నీవు మొట్టమొదటిగా జబ్బు ద్రాక్షరసం పోసి తర్వాత మంచి ద్రాక్షరసం పోస్తున్నావు? రివర్స్లో హోటల్లో సాంబార్ అయిపోతుంటే, పప్పు అయిపోతుంటే ఏం చేస్తారంట? వేడి నీళ్ళు కాగబెట్టి దాంట్లో వేసి కలిపి వేస్తారు. ఉంటుంది కదా, సప్పగా ఉంటుంది, రుచి పసి లేకుండా. హల్లెలూయా. అయితే ఇక్కడ రివర్స్ గారు, ఇక్కడ జబ్బు ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను విని, హల్లెలూయా, దాని ప్రకారం చేసినప్పుడు మధురమైన ద్రాక్షారసం అందరూ కూడా త్రాగి సంతోషించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుని సమయం అనేది ఒకటి మరి ఉంది. హల్లెలూయా. ఆ సమయం ఏమంటే ఎప్పుడు మన హృదయాలు ఉంటున్న జబ్బు ద్రాక్షారసము, ఎప్పుడు పాపము, దేవునికి ఇష్టం లేని క్రియలు మన జీవితంలో ఉంటాయో, ఎప్పుడు ఆయనకు అయిష్టకరమైన జీవితం మనలో ఉంటుందో, ఆ యొక్క జబ్బు ద్రాక్షారసం అంతా మన హృదయములో నుంచి తొలగించబడినప్పుడు, యేసు రక్తములో మనం కడగబడినప్పుడు, హల్లెలూయా, ఆయన సమయం వస్తుంది, ఆయన మాట్లాడే సమయం వస్తుంది. హల్లెలూయా. ఆయన మారాను మధురంగా మార్చినట్లుగా ఆయన ఏం చేయగలడు? మన జీవితాలను ఆయన మధురంగా మార్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు ఎటువంటి వాడు అంటామా? జ్ఞాపకము చేసుకునే దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. అయితే మనం మన దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామా? కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మర్చిపోయేవాళ్ళుగా ఉంటున్నామా? ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో కూడా మనం చూస్తుంటున్నాం. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను వారు మరచిపోయిరి అని చూస్తూ ఉన్నాం. వారు మరచిపోయారు కాబట్టే దేవుని వారి జీవితంలో మరలా మరి భయంకరమైన శ్రమలను వారు ఎదుర్కొన్న వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు కదా. మన జీవితాలు మనం ఏం చేయకూడదంట? దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోకూడదు కదా. గతించిన వారం ధ్యానించాం. ఆయన మార్గములన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేలులు, ఉపకారాలు మనం ఏం చేయాలంట? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ రోగం అంటే చెప్పండి అమ్మా అయ్యా? మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, నీవు ఇంకా బ్రతకవు, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు ఇంకా దానికోసము నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో నీ దృష్టికి
అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. ఈ రాజు ఎవరంట? హిజ్కియా రాజు. ఈ రాజు ఎటువంటి వాడంటే యథార్థవంతుడు. హల్లెలూయా. పితరుడైన దావీదు వలె ఈ యొక్క రాజు కూడా ఎటువంటి వాడంట, మరి మంచి నమ్మకస్తుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక రాజు విషయంలో మరి ఏమి జరుగుతూ ఉందంటే, ఈయనకు మరణకరమైన వ్యాధి వచ్చింది. అక్కడ యెషయా ప్రవక్త వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు బ్రతకవు, ఇంకా నువ్వు చచ్చిపోతావు, అందుకని నీ ఇంటిని ఏం చేయాలి? నువ్వు చక్కబెట్టుకో. హల్లెలూయా. దీపం ఉండగానే ఇంటిని ఏం చేయాలంట? చక్కబెట్టుకో. నువ్వు ఇంక చనిపోతావు, నిన్ను నువ్వు సరి చేసుకో, చక్కబెట్టుకోమని అంటా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారంటే, ఆయన గోడ వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా యథార్థబుద్ధుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యొక్క హిజ్కియా తనకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు, తనకు ఏలుబడిలో యూదారాజైన హాజ్ కుమారుడు 25 ఏండ్లు వాడైనప్పుడు, హల్లెలూయా, ఆయన రాజుగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన రాజుగా చేయబడినప్పుడు, ఇప్పుడు ఎవరైనా గెలిస్తే ఏం చేసుకుంటారు? పార్టీ చేసుకుంటారు. హల్లెలూయా. గెలిస్తే మరి సీఎంలు పిఎంలు అయితే హల్లెలూయా గ్రాండ్ పార్టీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ హిజ్కియా చేసింది ఏమంటే, ఆయన రాజుగా అయినప్పుడు దేవునికి అయిష్టకరమైనవి యెరూషలేములో ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి మంచి కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. చదవండి ఇప్పుడు 18వ అధ్యాయము, 2 రాజుల 18వ అధ్యాయములో, అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అభి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను, ఇప్పుడు చూడండి ఈయన ఏం చేశాడంటే, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చుచుండిరి. ఎవరంట? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు దానికి ఏం చేస్తూ వస్తున్నారంట? దాని ధూపము వేయుచు వస్తూ ఉండ్రి. అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవాయందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలో అతనితో సమమైన వాడు ఒకడును లేడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఇటువంటి కార్యం చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంట? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహం పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోసే చేయించిన ఇత్తడి సర్పములు చిన్న బిలములుగా చేశాను. హల్లెలూయా. ఇటువంటి కార్యము చేసి యెరూషలేమును ఏం చేశాడంట? పరిశుద్ధపరిచిన వాడుగా ఉంటా ఉన్నాడు హిజ్కియా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన జీవితంలో దేవుని నామాన్ని ఘనపరిచిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా జీవించిన వాడుగా ఉన్నాడు.
అయితే ఆయనలో మరి ఏమొచ్చిందంట, దేవుడు గొప్ప గొప్ప విజయాలు ఇస్తూ వచ్చాడు. అయితే ఆయనలో కొంచెము గర్వం వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? గర్వం. హల్లెలూయా. మన జీవితంలో ఏం రాకూడదమ్మా అయ్యా? దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా, మనల్ని ఎంత గొప్పవారిగా చేసినా మన జీవితంలో ఏం రాకూడదు? గర్వం. దేవుడు గర్వాన్ని ఏమాత్రం సహించేవాడు కాదు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. హల్లెలూయా. నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ అందరు మించినవాడుగా ఉన్నానని చెప్పి ఎగిరెగిరి పడతా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? కాలు ఎరగొడతాడంట నడచకుండా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతవరకు దేవుడు ఏం చేస్తాడంట? సమయాన్ని ఇస్తాడు కదా. మనము దీవించబడింది ఆయన కృపనే. హల్లెలూయా. మనం ఒక ఉన్నతమైన స్థితికి రావడము ఎవరి స్థితి? ఎవరు ఇచ్చిన కృప అంట? దేవుడిచ్చిన కృపనే మన జీవితంలో. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు దావీదు? దావీదు ఏమంటాడు? కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి, ధనబలము జనబలమును బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుడందు యెహోవా యందు నేను అతిశయించేవాడిగా నేను ఉంటా ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు జీవితంలో అంతగా దీవించబడిన ఇంత గర్వము కూడా దావీదు జీవితం. అందుకనే దావీదు పట్ల దేవుడు శాశ్వతమైన కృపను చూపించాడు. హల్లెలూయా. ఈయన కూడా దావీదు వలె మంచివాడిగా ఉన్నాడైతే ఏముందంటే కొంచెం పురుగు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మొదలుపెట్టాడంట. మొదలుపెట్టినప్పుడు ఏం జ్ఞాపకం అయిందో తెలుసా? ఆయన రాజుగా అయినప్పుడు నా మందిరాన్ని ఏ విధంగా పరిశుద్ధపరిచాడు, నా కొరకు ఏ విధంగా సాక్షిగా జీవించాడని జ్ఞాపకం చేసుకొని వెంటనే యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు, ఓ యెషయా, నీవు నా జనులకు అధిపతి అంటున్నా, నీవు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలుసా? నీ ప్రార్థనను దేవుడు ఆలకించి ఉంటా ఉన్నాడు, నీ కన్నీటిని దేవుడు చూచి ఉన్నాడు, నిన్ను ఆయన బాగు చేశాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు మన కన్నీటి ప్రార్థనను ఆయన వినేవాడుగా ఉన్నాడు, క్రియలను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. హిజ్కియా దేవుని కోసం ఏ విధముగా యవ్వన కాలంలో తన కొరకు సాక్షిగా జీవించాడో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేసుకున్న దేవుడు ఏం చేశాడంట? ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకునే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా కదా. మనము దేవునికి చేసిన ప్రతి కార్యాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధులకు పరిచర్య చేసిన ఆ పరిచర్యను దేవుడు మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కానే కాదు. హల్లెలూయా. నేను ఆ సేవకుని ఇలాగ చేశాను, ఈ సేవకుని ఇలా చేశాను, నేను మందిరానికి ఇలాగ చేశాను. హల్లెలూయా. నువ్వు చేసిన దానిని మర్చిపోవడానికి దేవుడు ఏం కాడంట? అన్యాయస్తుడు కాదు. మా తల్లిగారు మరి సేవకులకు చాలా పరిచర్య చేసేది. అనంతపురంలో మేము ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా సేవకులు వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళకి ప్రతిరోజు వంట చేసి పెట్టేది, వాళ్ళకి కానుకలు ఇచ్చి పంపించేది. హల్లెలూయా. మా పక్కింటి వాళ్ళు కూడా క్రైస్తవులుగా ఉన్నారు. వాళ్ళు చెప్పేది, వాళ్ళు ముందు నుంచి క్రైస్తవులు, పుట్టుకతో క్రైస్తవులు. హల్లెలూయా. వాళ్ళు చెప్పేది, చంద్రకళ నీకు బుద్ధి లేదు, నీకు తెలివి ఉందా? ప్రతిరోజు వాళ్ళు వస్తే వాళ్ళకు వంటలు చేసి పెట్టడం ఏంటి? హల్లెలూయా. వాళ్ళకు కానుకలు ఇచ్చేదేంటి నీవు? నీకే ఎంత కష్టంగా ఉంది అంటే అప్పుడు మేము ఇల్లు కట్టించాము అక్కడ 1981లో. హల్లెలూయా అని చెప్పేసి అంటే
మా అమ్మ చెప్పేదనమాట, అక్క పరిశుద్ధులకు చేసిన పరిచర్యను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు, సేవకులకు పరిశుద్ధులకు నేను చేసిన ఈ పరిచర్య మూలకంగా దేవుడు నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని ఆశీర్విస్తాడని చెప్పేది. హల్లెలూయా. ఆమె చెప్పేది, నీకు పిచ్చి పట్టింది చంద్రకళ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు నామకావార్థ క్రైస్తవులుగా మరి ఉన్నారు. దేవుని యొక్క శక్తిని గ్రహించలేని వాళ్ళు ప్రియులారా. హల్లెలూయా. ఆ రోజు మా అమ్మ పరిశుద్ధులకు చేసిన పరిచర్యనే ఈరోజు మా అన్నను, మా అక్కను, మమ్మల్ని ఇంతవరకు దీవించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అదే కాదు, మమ్మల్ని, మా పిల్లల్ని కూడా దేవుడు దీవించడానికని శక్తిమంతుడు. హల్లెలూయా. పరిశుద్ధులకు పరిచర్య చేయండి, మందిరంలో పరిచర్య చేయండి. హల్లెలూయా. నేను పెద్ద హోదాలో ఉన్నానని చెప్పేసి మనం పరిచర్య చేయకుండా ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని మనం ఏం చేయాలంట, తగ్గించుకొని దేవుని మందిరంలో పరిచర్య చేయడం, సేవకులకు పరిచర్య చేయడం. హల్లెలూయా. మనల్ని మనము తగ్గించుకొని దేవుని మాటకు విధేయతను కనపరిచే దాంట్లో ఏముందంటే గొప్ప ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దానిని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన మిమ్మల్ని, మీ పిల్లలను ఆయన ఆశీర్వదించడానికని జ్ఞాపకం చేసుకునేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిదిగా మనం చూసుకుందాం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టెను. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేస్తున్నాడు సంసోను. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా, యెహోవా దయచేసి నన్ను ఒకసారి ఏం చేయాలా, జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? నేను అనుకుంటున్నా, దేవుడు అనుకుంటా ఉండొచ్చు, ఓ సంసోను, నేను దేనిని జ్ఞాపకం చేసుకోవాలయ్యా? తిమ్నాలో నీవు స్త్రీల యొక్క ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క స్త్రీలతో తిరిగింది నేను జ్ఞాపకం చేసుకోవాలనా? దెలీలాతో నీ వ్యభిచార జీవితం జీవించిన ఆ జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలనా? నీ గుట్కాలు, హీరాలు, మట్కాలు, ప్యాకాట్లు ఆడింది నేను జ్ఞాపకం చేసుకోవాలనా? నీవు సెల్ ఫోన్లో చెత్త చెదారం చూసిందానని నేను జ్ఞాపకం చేసుకోవాలనా? దేవుడు అనుకొని ఉండొచ్చు, నేను జ్ఞాపకం చేసుకోవాలి? ఏ మంచి కార్యం నువ్వు చేస్తావని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట, మరి జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఆ సంసోను సజీవంగా మిగలలేదు. ఆ సంసోను ఏమైపోయాడంట, మరి ఇక్కడ ఆ దేవాలయానికి ఆధార స్తంభాలు కట్టివేసినప్పుడు, హల్లెలూయా, ఆయన కళ్ళను ఊడబెక్కిసిన వారుగా ఉంటున్నారు. ఆ ఆధార స్తంభాలను మరి తన బలముతో, దేవుడిచ్చిన బలముతో దాన్ని కదిలించినప్పుడు ఆ దేవాలయం ఏమైపోయిందంట, కుప్ప కూలిపోయి 3000 మందితో పాటు సంసోను కూడా ఏమైపోయాడంట, చచ్చిపోయిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో
ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, హల్లెలూయా అని ధైర్యంగా మనం చెప్పగలుగుతా ఉన్నామా? ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నేను ఈ కొరకు ఈ విధంగా సాక్ష్య జీవితాన్ని జీవించాను, ప్రభువా నేను ఈ విధంగా నీ మందిరం కోసం ఈ యొక్క పరిచర్యలను నేను చేశాను, ప్రభువా ప్రభువా ఈ విధంగా నేను సాక్ష్యం చెప్పి కొంతమందినైనా నీ సన్నిధికి నేను తీసుకుని వచ్చినాను, ప్రభువా దాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పగలిగిన ధైర్యం మనకుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. మనము జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే ఆయన మన క్రియలను జ్ఞాపకం చేసుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన విధేయతను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. మనము ఆయనను ఏ విధంగా ఘనపరిచామో దానిని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. మనం మనుషుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట సిగ్గుపడకుండా ఆయన కొరకు ఏ విధంగా సాక్ష్యంగా ఉన్నామో దానిని దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకున్న దేవుడు. హల్లెలూయా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. హల్లెలూయా, జ్ఞాపకము చేసుకున్న దేవుడు మరి నీ జీవితాన్ని ఆయన అద్భుత రీతిగా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. యోసేపుని ఏం చేశాడంట? ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మొర్దెకైని ఏం చేశాడంట? 127 సంవత్సరాలకు ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏం చేశాడంటే హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన జీవితంలో మన తీర్మానము మనం చేసుకోవాలి. ప్రభువా జ్ఞాపకం చేసుకోనానని. హల్లెలూయా, ఈ సమయంలో ఏదైనా తప్పిదాలు ఉన్నట్లయితే, ప్రభువుకు విరోధంగా మాట్లాడిన మాటలు ఏవైనా ఉన్నట్లయితే, ప్రభువా నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగు, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పవిత్రపరచు ప్రభువా, నీ కొరకు నేను సాక్ష్యంగా ఇప్పటి నుంచి జీవిస్తానని తీర్మానం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆనాడు ఇజ్రాయేలు వారు నిట్టూర్పులు విడిచినప్పుడు, ప్రభువుకు మొరపెట్టినప్పుడు వారి మూలుగులు విన్నాడు, నిట్టూర్పులను చూచాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు యేసు రక్తంలో కడగబడిన నీవు దేవుని సన్నిధిలో నీ నిట్టూర్పులు ఏ విధంగా ఉన్నాయి, నీ కన్నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి? హిజ్కియా యొక్క కన్నీళ్ళు చూస్తూ ఉన్నాం. యథార్థమైన మనస్సును కలిగిన వాడుగా ఉంటున్నాడు హిజ్కియా. ప్రభువా నీ సన్నిధిలోని యథార్థ ఉదరుడైన ఉండడం సాయం చేయి. ప్రభువా నీ రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పవిత్రపరచు నాయన. ప్రభువా నేను సంసోను లాంటి జీవితం జీవించకుండా, ప్రభువా హిజ్కియా వలె నేను నిన్ను సేవించేవాడుగా నన్ను సేవించేదానికి చేయనాయన. ప్రభువా యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకున్న బిడ్డగా, నిన్ను ప్రేమించిన బిడ్డగా నేను ఉండడానికి సహాయం చేయనాయన. థ్యాంక్ యూ జీసస్. మొర్దెకై వలె ప్రభువా నిన్ను ఆశ్రయించి నిన్ను హత్తుకున్న వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయండి. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్య నుంచి విడిపించడానికి నా దేవుడు శక్తిమంతుడుగా ఉంటా ఉన్నాడు. ఆనాడు ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించినట్లుగా
ఆ యొక్క భయంకరమైన శ్రమల నుంచి ఎస్తేరు గ్రంథములో యూదులను ఆ భయంకరమైన మరణ శాసనం నుంచి విడిపించినట్లుగా హెజ్కియాను మరణకరమైన వ్యాధి నుంచి విడిపించి స్వస్థపరిచినట్లుగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. ఓ రాబా ప్రభువా నీకే స్తోత్రాలు. నీ ప్రజలను దీవించండి, ఆశీర్వించండి నాయన. ప్రభువా మా ప్రియబిడ్డలను జ్ఞాపం చేస్తున్నందుకే స్తోత్రాలు. బిడ్డలకు ఉంటున్న నిట్టూర్పులను తొలగించినందుకే స్తోత్రాలు. బిడ్డలకు క్షేమమునిచ్చినందుకే స్తోత్రములు, ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రములు నాయన. ప్రభువా శత్రువుల నుంచి విడిపించినందుకే మీకే స్తోత్రాలు. ప్రభువా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములను తండ్రి ఈ నూతన సంవత్సరంలో మీరు జరిగించబోతున్నందులకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.